వికలాంగుడికి దాతల వితరణ 6 ఏళ్లుగా మంచానికే పరిమితం. వికలాంగుల పెన్షన్ కోసం ఎదురుచూపులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పులిగుండాల గ్రామ పంచాయతీ పరిధిలోని బక్కచింతలపాడు గ్రామానికి చెందిన మడకం ఇడమయ్యకు 6 ఏళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. కట్టుకున్న భార్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వికలాంగుల పెన్షన్ కోసం 6 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇతని దీనస్థితిని తెలుసుకున్న కొందరు మానవతావాదులు వితరణగా ఇచ్చిన 22,000 రూపాయల నగదును జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మురళీ చేతుల మీదుగా ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లి పెన్షన్ మంజూరు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్. చిన్న పీకిర్చిన ముందు బాటిల్కే